ఇక కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కన్యారాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కాకపోతే నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. డబ్బులు అప్పిచ్చేటప్పుడు జాగ్రత్త, చేబుదులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త. అలాగే ఏదైనా వస్తువులు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు, భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు అతి జాగ్రత్తలు తీసుకోండి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు స్వల్ప నష్టాలు అయితే కనపడుతున్నాయి. అయితే వ్యాపార పరంగా లాభం ఉంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. ఉద్యోగస్తులకు అభివృద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగపరంగా సమస్యల నుంచి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పొచ్చు. అలాగే టెన్షన్లు, ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. మానసిక వేదనకి గురయ్యే వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. స్ట్రెస్ తగ్గుతుంది, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే పనులు చకచకా జరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ ముందరకు వెళతాయి. పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి. కుటుంబ సభ్యులతో ప్రేమానులాగా ఆప్యాయతలు పెరుగుతాయని చెప్పొచ్చు. గతంలో ఎవరైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి మీకు దగ్గర అవుతారు. గతంలో విడిపోయిన ప్రేమికులు కలవడం, భార్యాభర్తల మధ్య తిరిగి కరగడం, శుభకార్యాల్లో పాల్గొనడం, బిందువుల సౌఖ్యము, తీర్థయాత్రలు చేయడము, నూతన వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తితో పాటుగా అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. పట్టుదల, కృషి బాగా పెరుగుతాయి. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లబ్ధి కనపడుతోంది. అలాగే ఎలక్ట్రానిక్ ఎడ్జ్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాలు మంజూరయ్యే అవకాశాలు, విదేశీయాన యోగ్యతలు బాగా కనపడుతున్నాయి. ఏదైనా ఈ వారం ముఖ్యంగా అన్ని రంగాల వారికి స్వల్ప ఇబ్బందులున్నా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని దానికి ఏదైనా బలం పెంచుకుని పరిహారాలు చేసుకున్నట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితులు మీకు రాబోయే రోజుల్లో ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని అడగవచ్చు, మాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. మీ జీవితాంతం అంతా ఏముందో అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరైనా ప్రయోగాలు చేసేసారని అనుమానాలు రావడము, భూత ప్రేత పిశాచాది అనుమానాలు, లేకపోతే శత్రువులు పెరగడము, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, ఆస్తి వివాదాలు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.